నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సిజేఐ చేసినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఒక కామెంట్, కాక్రోచ్ అని చేసినటువంటి కామెంట్ ఈరోజు అక్కడ జంతర్ మంతర్ని, అక్కడ పార్లమెంట్ని ఊపేస్తూ ఉంది. విద్యార్థులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, ముట్టడికి పోతూ ఉన్నారు, విద్యార్థుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, టియర్ గ్యాసులు వదులుతూ ఉన్నారు, విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయినా జనకని యువత అక్కడి నుంచి దేశమంతా కదిలిచ్చింది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా మేము కాక్రోచ్ చేస్తామంటూ, మేము వాళ్ళకి మద్దతు తెలుపుతామంటూ కూడా మద్దతుదారులందరూ కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది, ధర్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. మాట్లాడదాం మనతో పాటు ఓయూ విద్యార్థి అయినటువంటి శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. హాయ్. ఎట్లా అక్కడ జరుగుతున్నటువంటి దాడి, ఆ పిల్లల మీద టియర్ గ్యాసులు కావచ్చు, వాళ్ళని లాఠీలతో కొట్టుడు కావచ్చు, చిన్న పెద్ద చూడకుండా, అమ్మాయిలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నారు, ఎట్లా చూస్తారు దాన్ని? ఇది విద్యార్థుల మీద దాడి కాదు, ఇది దేశం ముఖ చిత్రం మీద దాడి, ఇది దేశం మీద దాడి. దేశం అంటే యువకులది కదా. ఇప్పుడు మరి యువకుల మీద దాడి చేస్తున్న మోడీ ఎవరి మీద దాడి చేస్తున్నాడు? మా మీద దాడి చేసి కొత్తగా మోడీ దాడి ఇవరకు చాలామంది మీద దాడి చేసిండు. ఇప్పుడు చివరికి ఈ దేశం కళ్ళైన వంటి యువకుల మీద దాడి చేస్తుంది. కాబట్టి మా దేశాన్ని మేమే కాపాడుకోవాలి, మేము బయలుదేరినాము. మోడీ, అమిత్ షా వీళ్ళ కుట్రలను మేము తింపుకొడుతూ ఈ దేశంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ కాదు. నరేంద్ర మోడీ రాజీనామా చేసేంత వరకు ఉస్మానియా తరపున మేము ప్రజల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతాం, మాట్లాడతాం. అయితే వాస్తవంగా అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే స్లోగన్స్ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి మాటలు కావచ్చు, సో దానికి వీళ్ళు బీజేపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, యాంటీ హిందువులు కాదు వీళ్ళు, సో హిందూ మతం మీద, హిందువుల మీద దాడి చేస్తూ ఉన్నారు అంటా ఉన్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన, రాముని వారసులు దొంగలు. రాముని పేరు చెప్పి ఓట్లు దొంగబడ్డారు, రాముని పేరు చెప్పి రాముని గుళ్ళనే ఉన్నాయని ఎత్తుకపోయారు. రాముని భక్తులు ఈ దేశ ప్రజలు, వాళ్ళ అమాయకులు. ఇప్పుడు రాముని వారసులు మీరు దొంగలు కాకపోతే మరి ఒక ప్రెస్ మీట్ మాట్లాడొచ్చు కదా నరేంద్ర మోడీ. మరి ఎందుకు మాట్లాడు చెప్పు? ఈ దేశ సాక్షాత్తు ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను చంపేసిండు, అప్పుడు కూడా మాట్లాడలే. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా యాంటీ నేషనల్. జై శ్రీరామ్, నరేంద్ర మోడీ దేవుడు అంటే దేశభక్తులు. ఇగో ఇది నరేంద్ర మోడీ, అమిత్ షా వల్ల వాళ్ళు చెప్పే విధానం. ఇప్పుడు యాంటీ నేషనల్ అంటారు కదా, మీరు ఒకే ఎన్నిక ఒకే దేశం తీసుకొస్తారు కదా, మరి ఒకే ఎడ్యుకేషన్ తీసుకురాలి, ఒకే విద్యార్థి ఎందుకు తీసుకొస్తలేరు? ఒకటే హెల్త్ ఎందుకు తీసుకొస్తలేరు చెప్పండి. అందుకే మేము ఏమంటున్నామంటే, నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళు సావర్కర్ వారసులు, మేము భగత్ సింగ్, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. మేము తిరుగుబాటు చేస్తాం, మా దేశాన్ని మేము కాపాడుకుంటాం. అప్పుడు సావర్కర్ బ్రిటిష్ వారిని కాలు మొక్కిండు, ఇప్పుడు నరేంద్ర మోడీ ట్రంప్ కాలు మొక్కుతుండు, అంతే తేడా. మొన్న మీరు చూడండి, ఈ దేశంలో 3 పౌరులు అమెరికా చంపేస్తే నవ్వుతుండు. మరి నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? ఆయన ప్రేమించేది అదాని, అంబానీ. ఈ దేశ ప్రజలను ప్రేమించలే. కాబట్టి నరేంద్ర మోడీ దిగిపోవాల్సిందే మేము. ఎందుకంటే ఈ దేశము మాది, మోడీది కాదు. 75 ఏళ్ళు దాటిండు, రేపు మా పెద్ద పాడెక్కుతాడు. ఆయనకి ఈ దేశంతో ఏం సంబంధము? కాబట్టి ఈ దేశం మాది, ఈ సంపద మాది. మా దేశాన్ని, మా సంపదను మేమే ఏలుకోవాలి, మేమే పరిపాలన చేసుకోవాలి. నరేంద్ర మోడీ, అమిత్ షాకి ఇక్కడ స్థానం లేదు. అది మేము చెప్పదలుచుకున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పోలీసులు బ్యాడ్జీలు లేకుండా ఉన్నారు, మిగతా వాళ్ళు అసలు కనీసం యూనిఫామ్ లేకుండా లాఠీలు పట్టుకొని ఉండి ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు కొట్టడమే కాకుండా మహిళలు వెనక నుంచి పోతుంటే లాఠీలతో ఇట్లా పొడవడం, మహిళలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది దాడి ఒక విద్యార్థి నాయకుడిగా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు భరత్ మాతకు జై అన్నారు, లేని మాతకు జై కొట్టిరు, ఉన్న మాతే బట్టలు ఇప్పారు. వాళ్ళు ఒక స్త్రీని, వాళ్ళ సంస్కృతి అంటారు కదా, నిన్న స్త్రీని గౌరవించిరా? నిన్న సాక్షాత్తు ప్రియాంక గాంధీని గుంజుకపోతురు అంటే మహిళా పోలీసులు లేరా? కేవలము నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీని మొత్తం ధ్వంసం చేసిరు. రాహుల్ గాంధీని ప్రియాంక మీద దాడి చేస్తే ప్రజలు కూడా ఊరుకుంటారు అంటున్నారు. ఆయనకి తెలియని విషయం ఏంటంటే, మేము యువకులం, ఈ దేశ సంపద కోసం, ఈ దేశ ప్రజల కోసం మేము పోరాటం చేస్తాం, మేము భయపడము. అది నాకు అర్థం కావాలి. ఇంకా ఢిల్లీ కాబట్టి ఊరుకురు, కానీ మా తెలంగాణ అయితే ఎట్లుండి ఎరికేనా? కోసి కారం పెడతారు ఇక్కడ. ఇది మా నేల నుండి మేము మాట్లాడుతున్నాం. నిన్న నరేంద్ర మోడీ ఇంటి వద్ద ధర్నా చేయడం అనేది పెద్ద తప్పు, చాలా ఘోరం అంటూ కూడా బీజేపీ నాయకులందరూ కూడా వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంటికాడ ధర్నా చేయకపోతే మరి పాకిస్తాన్ ఇంటికాడ ధర్నా చేస్తారా? అది దేశ ప్రధాని కదా, మరి ఈ ప్రజలు అనుకున్నారు కదా, నువ్వు సమాధానం చెప్పాలి కదా. నీ సమాధానం ఏది చెప్పండి? సమాధానం లేదు. మరి ఏం చేయాలి? కాబట్టి రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటికాడ బీజేపీలు కూడా ఒక డ్రామా మొదలుపెట్టారు. వాళ్ళ ఇంటికి పోతే వీళ్ళు వాళ్ళ ఇంటికి పోతుంటారు. మరి ఎన్నిసార్లు నీటి పేపర్ లీక్ అయితే మరి ఎందుకు మాట్లాడలే? మన తెలంగాణ ఐటెం నెంబర్ 6 కేంద్ర మంత్రి, మరి ఆయన మాట్లాడాలి కదా. ఏం మాట్లాడతాడు ఆయన? మూలధారాలు కట్టుకురా, ముడ్డి షెడ్యూల్ వేసుకురా, గిదా అవన్నీ రాజకీయాలు. కాబట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి పట్టిన దరిద్రము. వాళ్ళను మేము ఎలగొడితేనే ఈ దేశం విముక్తి చెందుతుంది తప్ప ఈ దేశానికి విముక్తి లేదు. కాబట్టి యువకులుగా మా దేశాన్ని మేమే కాపాడుకొని బయలుదేరుతున్నాం. సో చివరిగా ఏం చెప్తారంటే, ఈ దాడి కావచ్చు, పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పిల్లలందరూ కూడా దేశం అంతటా కూడా ఈ కాక్రోచ్ కావచ్చు, లేదా వారి మద్దతుదారులు కావచ్చు పెరిగిపోతూ ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? యువత రాజకీయాల్లో రావాల్సినటువంటి అవసరం ఉందా? యువత ఈ పరిపాలనకు రావాల్సినటువంటి అవసరం ఉందా? యువత పరిపాలనకి మేమే పరిపాలన చేసుకోవాలి కదా. మేము
ఎంత దేశంలో 40 కోట్ల మంది ఉన్నాం. 20,000 నిండినోళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్ ఉండాలి. 60,000 ఏం పని? వాళ్ళు తింటారు పంటారు. ఇప్పుడు మోడీకి ఎంత 75 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటినోడే కారు నడపొద్దని చెప్తారు. మరి 75 సంవత్సరాలు నిన్నోడు దేశం ఎట్లా నడిపిస్తారా చెప్పు? కాబట్టి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీకి ఈ దేశానికి ఎటువంటి సంబంధం లేదు. నరేంద్ర మోడీ అనేటోడు అమెరికోని జీతగాడు. అమెరికా ట్రంప్ ఏది చెప్తే నరేంద్ర మోడీ అదే చేస్తారు. కాబట్టి ఈ దేశం కోసం మేము కొట్లాడుతున్నాం. ఈ దేశం మాది, సంపద మాది. కాబట్టి మా దేశాన్ని మేమే కాపాడుకుంటున్నాం. ఇలాంటి నేషన్లు అవన్నీ డ్రామా చేస్తారు తప్ప అది తప్పు. మా దేశం కోసం మేము నిలబడ్డాం. వాళ్ళు ట్రంప్ అమెరికా కోసం వాళ్ళు నిలబడ్డారు. ఈ దేశాన్ని, ఈ మట్టిని, ఈ నేలను, ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కాపాడుకునేది మేము.